మార్కు సువార్త 12వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నట్లయితే, ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఏందండి, ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను అన్నాడు. చూడండి ప్రియమైన సహోదరి సోదరులారా, మనుషుడు ఇల్లు కట్టాలంటే చూడండి దేని ద్వారా కట్టాలండి? ఇటుక రాయో, విడిసిరాయో, లేదంటే పూర్వకాలం అయితే బండరాయో, ఏదో దాన్ని బట్టి ఇల్లు అనేది కట్టాలి. కానీ చూడండి, ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయన అన్నాడు. చాలా మంది చూడండి ఇల్లు కట్టే సమయంలో అలా కడతారండి. ఏదైనా రాయి కొంచెం ముక్కుపోయినా, ఎదురు కంకర కొన్నా, సగం ఉన్న రాళ్ళన్నీ తీసి ఏం చేస్తారండి? ఇల్లు కట్టే సమయంలో ఆ రాళ్ళన్నీ తీసి పక్కన ఆరవేస్తారు. అంటే ఇది ఉపయోగం లేదని తీసి పక్కన పడవేస్తారు కదండి. అయితే చూడండి, ఆ పక్కన పడేసిన ఎప్పుడు ఉపయోగపడిద్ది? ఎప్పుడు ఉపయోగపడిద్దండి? ఇల్లు కట్టే సమయంలో చూడండి, కార్నర్లో కట్టాలంటే, ఒక మూలన కట్టాలండి, మంచి రాయి పెడితే సరిపోయిద్దండి. చూడండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఇల్లు కట్టే సమయంలో చూడండి, మూలన కట్టే సమయంలో అంట ఏ రాయి పనికి వచ్చిందండి? కొత్త రాయి పనికి వచ్చిందా? నువ్వేదైతే 100 మంది అన్నావు, నువ్వు ఏదైతే దేనికి పనికిరాదు, సగం ముక్కు ఉందన్నావు, దాన్ని తీసుకెళ్ళి ఆడబెట్టాలండి. ఆ మూల కొత్త రాయి పెడతారంటే కుదిరిద్దా? కాబట్టి చూడండి, ఇల్లు కట్టు వారన్న నిరాకరించి రాయి మూలకు తలరాయి అవుతారు. చూడండి, కొంతమంది సమాధులు కట్టే సమయంలో కూడా ఏం చేస్తారండి? మంచి మంచి రాళ్ళతో కడతారండి, కొన్ని పగిలిపోయిన రాళ్ళతో కూడా కడతారు. ఎందుకంటే సమాధి కాబట్టి రాయని కడతారు. ప్రియమైన సహోదరి, చూడండి ఇక్కడ భావాన్ని మనం చూసినట్లయితే ఏంటంట, ఎవరైతే నిరాకరిస్తారో ఆ నిరాకరించిందంట కొన్ని సమయానికి, కొంత కాలానికి, కొంత విధానానికి ఏమైందంట, ఆ నిరాకరించిందే మెయిన్ అయిందండి. ఏమైంది చూడండి, చాలా కుటుంబాల్లో చాలా మంది చూడండి ఎలాగుంటారండి, ఇంట్లో ఉన్నటువంటి బిడ్డల్ని నిరాకరిస్తారండి. లేదంటే చూడండి, సహోదరులు చూడండి తనకంటే చిన్నవాడైనటువంటి తమ్ముడిని కానీ, చూడండి ఇదిగో అన్నను కానీ, లేదంటే సహోదరుని కానీ, సహోదరుని కానీ, చూడండి ఇదిగో బిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ, చాలా మంది కుటుంబంలో ఎవరో ఒకరు ఏం చేస్తారండి? నిరాకరిస్తారండి. చూడండి కొన్ని కుటుంబాల్లో ఎవడో ఒకరిని ఏం చేస్తారు? నువ్వు దేనికి పనికిరావు, నీకు చదువు లేదు, నీకు జ్ఞానం లేదు, నీకేమి లేదు, నువ్వు దేనికి పనికిరావని అవమానిస్తూ ఉంటారు. చాలా చోట్ల ఇలాంటి స్థితి ఉందండి. లేదండి, ఉందా లేదా? చాలా చోట్ల చూడండి అవమానకరంగా మాట్లాడతారు. నువ్వు దేనికి పనికిరావు, నీ వల్ల ఏమి ఉపయోగం లేదు అని చాలా మంది. చూడండి, భార్య భర్తను అనేది, భర్త భార్యను అంటూ ఉంటాడు. ఏం చేస్తారు? చాలా మంది మనుషులు ఎదుటి వారిని నిరాకరిస్తారు. ప్రియమైన సహోదరి, కానీ చూడండి నిరాకరించబడిందంట, తర్వాత ఏమైందండి? యేసు ప్రభు స్పష్టంగా చెబుతున్నాడండి అక్కడ సువార్తల్లో. ఒకడంట ఇల్లు కట్టుకునేవాడంట, అతను నిరాకరించిన రాయి తలకి ఏమైంది? మూల రాయి అయిందండి. అయిద్దండి. ఇతను ఎందుకు పనికిరాడయ్యా, ఏమి ఎందుకు పనికిరాదయ్యా, అనవసరంగా వివాహం చేసుకున్నానయ్యా, అనవసరంగా నా కడుపున పుట్టారయ్యా, అనవసరంగా ఇదిగో వీరితో పాటు నేను స్నేహం చేస్తున్నానయ్యా, మీరు అసలు దేనికి
పనికిరారని అవమానిస్తారు, హేళన చేస్తారు, నిందిస్తారు. అలాంటి వ్యక్తులు కొంత సమయానికి ఏమవుతారంట, అదే మనుషులకి ఉపయోగకరం అవుతారు కాదండి. చూడండి, పరిశుద్ధ గ్రంథములు సొంత అన్నలే ఒక తమ్ముడిని ఏం చేశారండి, అమ్మివేశారండి, నిరాకరించారు. ఎందుకంటే ఈ తమ్ముడు అంటే ఎవరికి ఇష్టం? తండ్రికి ఇష్టం. ఎవరండి తండ్రి? ఎవరు అసలు? యాకోబు. ఈ యాకోబు చూడండి, పరవాసిగా ఉండి తన తండ్రి ఎక్కడ నివాసం ఉన్నాడు? ఆ ప్రాంతమైనటువంటి కానాను దేశంలో నివాసం ఉన్నాడంట. యాకోబు యొక్క జీవన విధానం ఏంటంటే, యాకోబు గొర్రెల కాపరి, పశువుల్ని కాసేటువంటి వ్యక్తి. కాబట్టి తనకి వివాహం అయిన తర్వాత తనకు పుట్టినటువంటి కుమారులు కూడా ఏం చేస్తున్నారు? తన తండ్రి వృత్తి అయినటువంటి గొర్రెల్ని, పశువుల్ని కాస్తున్నాడు. ప్రియమైన సహోదరి, అయితే చూడండి, గొర్రెలు కాసుకున్నటువంటి సమయంలో ఆ గొర్రెలు కాసుకున్నటువంటి అన్నలతో పాటు ఈ యోసేపు కూడా జీవిస్తా ఉండేవాడంట. అన్నలు చేసినటువంటి తప్పులన్నీ తీసుకొచ్చి ఎవరికి చెప్పేవాడంట? ఎవరికి చెప్పేవాడండి? తండ్రికి చెబుతా ఉండేవాడంట. అయితే చూడండి, తండ్రికి చెబుతా ఉంటే ఈ తండ్రి చూడండి ఆ సహోదరుని చూడండి, ఆ యోసేపు యొక్క చూడండి అన్నల్ని దండిస్తా వస్తా ఉండేవాడంట. దండిస్తారాడమే కాకుండా ఆ సహోదరుల ముందర యోసేపుని గారాబంగా పెంచేవాడంట. ఎలా పెంచేవాడు? గారాబంగా పెంచేవాడు. ప్రియమైన సహోదరి సోదరులు, అయితే చూడండి, ఒక దినానంట ఈ అన్నలందరూ ఆడకెళ్ళారు గొర్రెలు గాయడానికి. చూడండి, షేకెం అనేటువంటి ఒక పట్టణానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? షేకెం అనేటువంటి పట్టణానికి వెళ్తే చూడండి, యోసేపుకి కొన్ని కళలు వచ్చినాయి అంట. ఏమొచ్చినాయి? ఇతను పడుకొని ఉన్న సమయం అంట ఒక పన అంట నుంచొని ఉంటే ఆ పన చుట్టూ అంట 11 పనలు కొనుక్కొని సాష్టాంగపడి ఆ ఒక్క పనకి నమస్కారం చేస్తున్నాయి అంట. ఇదే దర్శనం కాకుండా చూడండి, ఇంకో కళ ఏమని చెప్పాడంటే, సూర్య చంద్రులు 11 నక్షత్రాలు అంట ఒక నక్షత్రానికి నమస్కృతిని అని చెబుతుంటే చూడండి, మాట్లాడినటువంటి తండ్రికి ఏమనిపించింది? మేము కూడా నీకు నమస్కారం చేయాలంట అని నవ్వుకొని తండ్రి అది జ్ఞాపకం పెట్టుకుంటే, ఇవన్నీ చూసినటువంటి అన్నలకి ఆ యోసేపు మీద ఏం కలిగింది? వీడు కలలు కనేవాడు, వీడు 10 నెలల కలలు కంటమే, మనం ఎండలో చూడండి అరణ్యంలోకి వెళ్ళిపోయి ఆకలి దప్పులతో ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్ళిపోయి గొర్రెలు కాసి తండ్రికి చూడండి, గొర్రెల్ని చూడండి తండ్రి యొక్క చూడండి జీవనానికి మేమెంతో ప్రయాసపడుతుంటే వీడింట్లో చక్కగా పడుకొని ఏం చేస్తున్నాడు? కలలుగా అన్నాడు అని చెప్పి అతని మీద పగబట్టారు. పగబడితే చూడండి, వీళ్ళందరూ గొర్రెలు కాస్తానికి వెళ్తే తన తండ్రి ఆ యోసేపుకి మంచి అంగి ఒకడు కొన్నాడంటండి, నిలువుట అంగి ఒకడు. కానీ ఆ యోసేపుకి వేసి ఆ యోసేపుని ఏం చేశాడంట, అయ్యా ఇదిగో నీ అన్నలు ఎలాగున్నారు, నీ అన్నల యొక్క మంది ఎలాగుందో ఆ క్షేమాన్ని కనుక్కొని రాయి అని చెప్పి ఎడకు పంపించాడండి? అన్నల దగ్గరికి పంపించాడు. ప్రియమైన సహోదరి సోదరులు, అయితే ఈ యోసేపు అన్నల కోసం ఏం చేస్తున్నాడంట? అన్నల కోసం చూడండి వారి క్షేమం తెలుసుకోవడానికి హెబ్రోన్ లోయల్లో నుండి ప్రయాణమై షేకెం పట్టణంలోకి చూడండి బయలుదేరి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక మనుష్యుడు అగపడ్డాడంట. అగపడతాయా
మా సహోదరులు ఇలా వ్యక్తులు ఉన్నారయ్యా, వాళ్ళు గొర్రెలు కాసుకుని ఈ ప్రాంతంలోకి వచ్చారు, వారు నీకేమన్నా కనిపించారని అడిగితే వాళ్ళు అన్నారు, అయ్యా ఇదిగో వారు దోతాను ప్రాంతానికి వెళ్తానని చెప్పుకున్నారయ్యా. అంటే వాళ్ళు వెళ్ళారేమోనని చెప్పి తెచ్చారండి. యేసేపు కూడా అన్నల కోసం ఆహారాన్ని తీసుకొని బయలుదేరి వెళ్ళాడండి. వెళ్తే అన్నలు చూడండి యేసేపుని దూరం నుంచి చూసి ఏం చేస్తున్నారు? ఏమన్నారండి? ఏమనుకున్నారన్న? ఇదిగో కలలు కనేవాడు వచ్చుచున్నాడు, వీడిని చంపి ఇక్కడే గుంటలో పారవేసి దుష్ట మొదలు వీరు తినివేసినని మన తండ్రితో చేస్తే వీడి కళలు ఏమైపోతాయో చూద్దాము రండని ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకున్నారు. ప్రియమైన సహోదరి అనుకోవడమే కాకుండా నిజంగానే చంపాలని చూస్తే తన అన్న అయినటువంటి రూబేను తన తమ్ముడిని కాపాడుకోవడానికి, ఎందుకంటే తండ్రికి తమ్ముడు అంటే ఇష్టం కాబట్టి ఇతను ఏమైనా చేస్తే తండ్రి ఏమైపోతాడని భయంతో ఆ తమ్ముడిని కాపాడుకోవడానికి అరే అతను మనం చంపొద్దు, ఆ గుంటలో పడవేద్దాం అని చెబుతారండి. చెబితే నిజంగానే వీళ్ళు ఏం చేశారంటే ఆ యేసేపు యొక్క నిలువుట అంగి తీసుకొని ఈ వ్యక్తిని ఏం చేశారు? ఆ గుంటలో పారవేశారండి. పాడవేసి చూడండి ఉన్న సమయంలో రూబేన్ ఆ వ్యక్తిని కాపాడాలని అనుకొని ఎట్టగడ తండ్రికి అప్పగించాలని ఆలోచిస్తూ ఎక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ మార్గంలో ఎవరు వస్తున్నారండి? ఐగుప్తు దేశానికి ప్రయాణం వెళ్తున్నటువంటి ఇష్మాయిలీలంట ఆ ప్రాంతం మీద గుండె వెళ్తుంటే యోధాకి ఒక ఐడియా వచ్చిందంట. ఏమొచ్చింది? యోధాకి ఒక ఆలోచన వచ్చింది. ఏమంటే ఈ వ్యక్తిని చంపితే మనకేం ఉపయోగం ఉంది? అదే ఈ వ్యక్తిని ఇష్మాయిలీలకు అమ్మేసామనుకో మనకు కొంత ఏమొచ్చిందండి? ధనం వచ్చింది. ఆ వచ్చిన ధనంతో మనం సంతోషంగా బ్రతకొచ్చు అనుకొని చూడండి యేసేపుని గోతులో ఉన్నవాడిని తీసి ఎవరికి అమ్మేశారు? ఇష్మాయేలీలకు అమ్మేశారని. ఎంత కమ్మారు? 20 వెండి నాణ్యాలకు అమ్మారు. ప్రియమైన సహోదరి అమ్మేసి చూడండి ఆ యేసేపుని అమ్మేసి సంతోషంగా వీళ్ళందరూ పండగ చేసుకున్నారని. ఆ సమయానికి అక్కడికి ఎవరికి వచ్చారంట? ఎవరు వచ్చారండి? రూబేన్ వచ్చాడు. ప్రియమైన సహోదరి రూబేన్ వచ్చి అక్కడ అరే తమ్ముడు ఏంటంటే వాళ్ళు ఏం చెబుతున్నారు? ఆ తమ్ముడు మేము ఇలా అమ్మేసామంటే అన్న చూడండి ఆ తమ్ముడు ఏమైపోయాడని గుండెలు బాదుకున్నాడు. తండ్రికి అప్పగించాలని ఆశ. ఇక ఏం చేయాలి తెలియక చూడండి అక్కడ తన మందలో ఉన్నటువంటి ఒక గొర్రెని తీసుకొని దాన్ని చంపి ఏం చేశారంటే ఆ గొర్రెను తీసుకొని దాన్ని చంపి ఆ రక్తంలో యేసేపు యొక్క అంగీని ముంచారు. ప్రియమైన సహోదరి సహోదరు ముంచి అంగీ చూడండి రక్తంతో తడిసిన తర్వాత అంగీ తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? తండ్రి వద్దకు వెళ్ళి అయ్యా నువ్వు తమ్ముడిని మా దగ్గరికి ఏమైనా పంపించావా? మేము ఈ మార్గంలో మళ్ళా తిరిగి వస్తున్న సమయంలో మాకు ఈ అంగీ దొరికింది, ఇది ఎవరిది? మన తమ్ముడిదేనంటే అయ్యా ఇది మన తమ్ముడిదేనంటే ఇది రక్తముతో ఉంది నాన్న, ఏ మృగాలు మన తమ్ముడిని చంపేసినాయి అని ఆ సహోదరులందరూ చెప్పారండి. అయితే యేసేపుని ఏం చేశారు వీళ్ళు? ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేక, ఆ ఇంట్లో ఉంటే తండ్రి అతను ప్రేమిస్తుంటే తను చూసి వారవలేక అతని మీద ద్వేషం కలిగి అతని మీద చూడండి కోపం కలిగి అతను ఇక్కడ ఉండకూడదని అతను ఏం చేశారండి? అమ్మి వేశారండి. అతను తన దగ్గర ఉంచుకోకుండా పారవేశారు, వెలివేశారు. అయితే యేసేపు ఏమయ్యాడండి? ఆ మిద్యానీయులంట ఆ యేసేపుని తీసుకొని ఎక్కడికి వచ్చారు? ఐగుప్తు ప్రాంతానికి వచ్చారు. ఐగుప్తు ప్రాంతానికి వచ్చి చూడండి ఐగుప్తులో రాజైనటువంటి ఫరో దగ్గర పనిచేస్తున్నటువంటి పోతీఫర్ కంట యేసేపుని ఏం చేశారు?
అమ్మి వేశారు ప్రియమైన సహోదరి సోదరులారా. ఏం చేశారండి? అమ్మి వేస్తే చూడండి, ఈ పోతీఫరు తన ఇంట్లో యోసేపుని పట్టుకుంటా అంట. ఎలాగుంది తన ఇల్లు? యోసేపుకు దేవుడు తోడున్నాడు కాబట్టి ఆ ఇల్లంతా ఏమవుతుందండి? ఆశీర్వదించబడుతుందంట. యోసేపు వల్ల ఆ పోతీఫరుకి ధనం వస్తుందంట. అతను ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుందంట. తన కుటుంబం ఆశీర్వదించబడుతుందంట. అయితే చూడండి, ఒక దినాన పోతీఫరు యొక్క భార్య ఏం చేసింది? యోసేపు మీద కన్ను వేసి అతనితో ఎలాగా ఆయన పాపం చేయాలని చూస్తే యోసేపు ఏం చేశాడు? ఒక దినానంట ఈ రాణి ఉన్నటువంటి ఆ ప్రాంతంలోకి వెళ్తే ఆ రాణి ఎవరు లేకపోవడం చూసి ఆ యోసేపు వస్త్రాలు లాగి, నువ్వు నాతో చేయనిచ్చు, నువ్వు నాతో పాపం చేసావనుకో నేను ఆ పాపాన్ని ఎవరికి చెప్పనన్నాడు. యోసేపు అన్నాడమ్మా, నేను దేవుడి దృష్టికి పాపం చేయనమ్మా. నీ యజమానుడు నాకు నీ ఇంటిని అప్పగిచ్చాడు, నీ పనివారిని అప్పగిచ్చాడు, నీ కుటుంబాన్ని అప్పగిచ్చాడు, తన దగ్గర ఉన్న సంపద అంతా నాకు ఇచ్చాడమ్మా. నాకంటే పైవాడేవాడు ఇంకా లేడు. ప్రతి దాని మీద అధికారం ఇచ్చాడమ్మా అని చెప్పాడు. చెబితే ప్రియమైన సహోదరి సోదరులారా, ఏమో చూడండి ఏం చేసిందంటే ఆ యోసేపు యొక్క పై వస్త్రం తీసుకొని లాగి నాతో సైనించమని బలవంతం చేస్తే ఈ యోసేపు ఆ స్త్రీని విడిచిపెట్టి దూరంగా పారిపోయాడండి. పారిపోతే తెలివితేటలకు భర్త రాగానే భర్తకు చూస్తుంది, అయ్యా ఆ హెబ్రీయుడిని నువ్వు నీ దగ్గర తెచ్చుకొని అతనికి అధికారం ఇచ్చావు, అతనికి అన్ని ఇచ్చావు, అతనికి ఇదిగో ఆస్తి ఇచ్చావు, మొత్తం ఇచ్చేసరికి అతనికి నా మీద కన్ను పడిందయ్యా, నన్ను పాడు చేయాలని చూశాడు. నేను కేకలు వేసి తన వస్త్రం చూడండి ఇట్లా పట్టుకోగానే అది ఊడిపోయి నా దగ్గరకు వచ్చిందయ్యా, ఇదిగో ఇదే సాక్ష్యం అని చెప్పింది. అయితే చూడండి, పోతీఫర్ ఆ మాటలేని తన భార్య మాట నమ్మాడండి. నమ్మి యోసేపుని తీసుకెళ్ళి చెరసాలలో వేసాడండి. చూడండి అతని జీవితం ఎలాగుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ వెలివేస్తున్నారు, ఉపయోగించుకున్నారు, మరలా తిరిగి బయటికి నెట్టివేస్తున్నారు. వాడుకున్నంత కాలం చూడండి అతనితో చూడండి పని చేపించుకున్నారు, అతనికి కావాల్సినన్ని చేపించుకొని మరలా తనతో ఉపయోగం లేదనగానే బయట నెట్టేస్తున్నారండి. చాలా మంది చూడండి అవసరం ఉందంటే ఇంటి చుట్టూ తిరుగుతారండి, కాళ్ళ దగ్గర కూర్చుంటారు. అవసరం అయితే చూడండి ఎన్నైనా చెబుతారండి, అవసరం లేదంటే ఎత్తి ఆరేస్తారు. మాట్లాడతారా? అవసరం అయితే 100 సార్లు ఫోన్ చేస్తారు, అవసరం లేకపోతే ఒక్కసారి కూడా మాట్లాడతారు. వెలివేస్తారు ప్రియమైన సహోదరి సహోదరు. చివరికి వెలివేయడం కాకుండా నిందలు, అవమానాలు, అనేకమైనటువంటి చెడు మాటలు మన మీద పలుకుతారు ప్రియమైన సహోదరి సహోదరు. అదే కాకుండా వీళ్ళకేమీ రాదంటారు. ఏం చేస్తారు? వారి వల్ల ఏమీ ఉపయోగం లేదు, వారికి ఏమీ రాదు, వారు ఏమీ చేయలేరు అని చూడండి అనేకమైన మాటలు మాట్లాడతారు. యోసేపును కూడా చూడండి అలాగే అన్నలు పోతీఫరు ఏం చేశారు? వెలివేసారు, ఆరవేశారండి. తనని దేనికి పనికిరాడని తన ఇంటి నుంచి బయటికి నెట్టి వేశారు ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే చెరసాల్లో ఉన్నాడండి. ఎవరున్న చెరసాల్లో? యోసేపు చెరసాల్లో ఉన్నాడండి. అయితే చెరసాల దగ్గర అంట పానదాయక అధిపతి, భక్షకారుల యొక్క అధిపతి ఇద్దరు చెరసాల దగ్గర ఉంటే రాత్రి కాల సమయంలో వీళ్ళిద్దరికి ఏమొచ్చినాయండి? 2 కళలు వచ్చినాయండి. పానదాయక అధిపతికి ఏమో ఏమొచ్చింది? అతనంట ఏందండి, ఒక ద్రాక్ష తోట ఉందంట, దానికి 3 తీగలు ఉన్నాయి అంట. 3 తీగలు ఉన్నాయి అంట. అదంట పువ్వులు వికసించిందంట, అలాగే ద్రాక్ష ఫలాలు ఫలిచినాయి అంట.
ఈ పానదాయక అధిపతి అంట ద్రాక్షలు తీసి ఒక గిన్నెలో పిండి, ఆ పిండినటువంటి ద్రాక్ష రసాన్ని ఎవరికి ఇస్తున్నాడంట? రాజుకి అందిస్తున్నాడంట. ఇంకో వ్యక్తి ఉన్నాడంటే ఎవరు? భక్షకారుల అధిపతి. భక్షకారుల అధిపతి అంట 3 గంపలు ఏం చేశాడండి? పిండి వంటలు చేసి తన నెత్తి మీద పెట్టుకుంటే, ఆ 3 గంపలు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంటే అంట పైన ఆకాశం నుంచి పక్షులు ఆ పిండి వంటలను ఏం చేస్తాయి అంట? తినివేస్తాయి అని వచ్చింది దర్శనం. 2 దర్శనాలు చెబితే ఆ కళలు విన్నటువంటి ఏసేపు ఏం చేశాడంటే, పానదాయక అధిపతి తయ్యా 3 దినాల్లో నువ్వు రాజు యొక్క చోట నువ్వు ఉద్యోగం చేస్తావయ్యా, అతనికి గిన్నె అందిస్తావు, అతను త్రాగడానికి ద్రాక్షరసాన్ని అందిస్తావు, నీ ఉద్యోగం నీకు వచ్చిందని చెప్పాను. భక్షకారుల అధిపతినమయ్యా, ఇదిగో 3 దినాల్లో నువ్వు చనిపోతావయ్యా, ఒక మానుకు నువ్వు వేలాడదీయబడతావు అన్నట్టుగానే ఫరో రాజు చూడండి, తన పుట్టినరోజు వచ్చిందండి. పుట్టినరోజు దినాన ప్రాణదాయక అధిపతికి ఉద్యోగం ఇచ్చాడు, భక్షకారుల అధిపతిని ఉరిదీశాడండి. తర్వాత కొన్ని దినాల తర్వాత ఈ రాజుకి ఒక కల వచ్చిందంట. ఏమని వచ్చింది? ఐగుప్తు దేశానికి రాజు అయినటువంటి ఫరోకి ఒక కల వచ్చిందంట. ఏమని అంటే చూడండి, ఒక ప్రదేశంలో అంట 7 ఏమని అన్న 7 ఆవులు ఉన్నాయి అంటండి ఏటి ఒడ్డున. ఆ 7 ఆవులు బలిసిన ఆవులండి, బలంగా పుష్టిగా ఉన్నాయి అంటండి. అలాగే చూడండి ఏటి ఒడ్డునంట 7 బక్క చిక్కిన ఆవులు ఉన్నాయండి, సన్నగా అయిపోయి చచ్చిపోయే స్థితిలో ఉన్నటువంటి ఆవులు ఉన్నాయంట. అయితే ఈ బలిసినటువంటి 7 ఆవుల్ని, బక్క చిక్కినటువంటి 7 ఆవులు ఏం చేసినాయంట? బ్రింగి వేసినాయి అంట. అట్టొక కళ వచ్చింది ప్రేమైన సహోదరి. మరలా తర్వాత ఇంకొక కళ వచ్చింది. ఏంటంటే 7 ఏమని అంటండి? పుష్టి గల మంచి వెన్నులు 7 ఉన్నాయి అంట. అలాగే చూడండి పేల వెన్నులు 7 ఉన్నాయి అంట. ఈ పేల వెన్నులు 7 పుష్టిగల వెన్నులను ఏం చేసినాయి అంట? తినివేసినట్టు మరలా కళ వచ్చింది. ఈ కళ్ళలోకి రాగానే రాజుకి భయం వచ్చిందంట. ఏమొచ్చింది? రాజుకి భయం కలిగి రాజు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి శకునగాళ్ళని, విద్వాంసుల్ని, కళల భావం చెప్పే వాళ్ళందరినీ పిలిచాడండి. అందరిని పిలిచి ఇదిగో నాకు ఈ కళ్ళు వచ్చినాయి, వీటి యొక్క భావాలు చెప్పమంటే ఊడు చెప్పట్లేదని చెప్పినా కానీ అవి సరిగ్గా లేకపోతే అప్పుడు ఈ ప్రాణదాయక అధిపతికి ఏం గుర్తొచ్చిందంట? నాకు ఒక కలభావం చెప్పిన వ్యక్తి ఉన్నాడు అని గుర్తొచ్చి, రాజా మరి భావాలు చెప్పడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఎక్కడ ఉన్నాడు? చెరసాలలో, జైల్లో ఉన్నాడు. ఆ వ్యక్తిని పిలిపించామని ఆ వ్యక్తి కళ యొక్క భావాన్ని తెలియపరుస్తాడంటే ఈ రాజు చూడండి కొంతమందికి ఆజ్ఞ ఇచ్చి ఆ వ్యక్తిని పిలిపించామంటే ఏసేపుని శుభ్రంగా బయలుదేరించి రాజు ఎదుట నిలబెట్టారని. రాజు ఎదుట నిలబెడితే రాజు ఇదిగో నాకు ఈ కళ్ళు వచ్చినాయి అయ్యా, ఇది బావేందని రాజు ఏసేపుని అడిగితే ఏసేపు ఏం చెబుతున్నాడంటే, అయ్యా ఇదిగో ఈ 7 బలిసినటువంటి ఆవులు, 7 కాలాలు, 7 బక్క చిక్కిన ఆవులు, 7 కాలాలయ్యా, 7 సంవత్సరాల పాటు పంట సమృద్ధిగా పండింది, 7 సంవత్సరాల పాటు కరువు వచ్చిందయ్యా, కాబట్టి ఇదిగో ఈ 14 సంవత్సరాలు ఇది ఇలా ఉండిందని ఇదిగో స్పష్టంగా దేవుడు నీకు తెలియపరిచాడయ్యా. కాబట్టి జ్ఞానం కలిగిన వ్యక్తిని ఏర్పరచుకొని 7 సంవత్సరాలు ఇదిగో చక్కగా పండినటువంటి ఆహారాన్ని మిగిలిన 7 సంవత్సరాలు కరువులో కూడా సమృద్ధిగా జనాలకు ఇచ్చేటువంటి జ్ఞానం కలిగిన ఒక వ్యక్తిని ఏర్పరచుకోవడం మంచిదయ్యా అని ఎవరు చెప్పారండి? రాజుతో ఏసేపు చెప్పాడండి. అయితే ఏసేపు మాట ఉన్నటువంటి రాజు ఏమన్నాడు?
చూడండి ఆదికాండం 41వ అధ్యాయం, ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనం చదువుకున్నట్లయింది. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుల్ని కనుగొనమని అనెను. మరియు ఫరో దేవుడి దంతయు నీకు తెలియపరచెను గనుక నీ వలె వివేక జ్ఞానమును గలవారెవరును లేరు, నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఇందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాన్నై ఉందునని యోసేపుతో చెప్పాను. ఏమని చెప్పాడండి? అయ్యా నీకులాగా దేవుని ఆత్మ కలిగిన మనుషులు ఇప్పుడు ఎవరు లేరయ్యా. ఈ కలభావం చెప్పావంటే దేవుడు ఆత్మ నీలో ఉంది కాబట్టి చెప్పావు, కాబట్టి నువ్వే సింహాసన విషయంలో నేను రాజును కానీ ఈ కింద జరగాల్సిన ప్రతిదీ నువ్వే చూసుకోయా. సైన్యాన్ని కానీ పంటలను కానీ న్యాయం కానీ ప్రతిదీ నువ్వే చేయాలని. చూడండి యోసేపు కంట ఆ రాజు యొక్క ఉంగరాన్ని తీసి యోసేపుకి తొడిగాడు అంటండి. సన్నని వస్త్రాలు వేసానంటండి. ఏం చేశారండి? సన్నపు నార బట్టలేసి చూడండి రాజుని ఊరేగించినట్టుగా దేశం మొత్తం ఊరేగించి యోసేపుని అధికారిని చేశాడండి. అయితే చూడండి ఒక దినానంట 7 సంవత్సరాలు చక్కగా జరిగింది. మరలా 7 సంవత్సరాల తర్వాత ఏమొచ్చిందండి? కరువు వచ్చి మనుషులందరూ ఆహారం లేక అలమటించిపోతున్నారు. అయితే ఈ కానాను దేశము కూడా ఐగుప్తు దేశంలోనే ఉందండి. కాబట్టి ఈ కానాను దేశంలో నివాసం ఉన్నటువంటి ఈ యాకోబు యొక్క కుమారులైనటువంటి ఈ 11 మంది కూడా ఆకలి దప్పుతో బాధపడుతుంటే యాకోబు అన్నాడు, అయ్యా ఐగుప్తు దేశంలో అంట మనం డబ్బులు ఇస్తే వారు మనకి ఆహారాన్ని ఇస్తున్నారంటయ్యా, మీరెళ్ళి తీసుకురండి అని చెప్పి ఆ కుమారులు పంపించాడు. ఎవరిని పంపించాడు? తన దగ్గర బెన్యామీను ఒక్కడు ఉంచుకొని మిగిలిన 10 మందిని పంపించాడండి. ఈ 10 మంది చూడండి ఏడకి వచ్చారు? ఐగుప్తు దేశానికి వచ్చారండి. ఎందుకు? తినడానికి ఆహారం లేదు. ఐగుప్తు దేశంలో అధికారి ఉన్నటువంటి యోసేపు 7 సంవత్సరాలు పండిన ఆహారాన్ని ఒక చోట నిల్వ ఉంచి ఈ ప్రజలకు చూడండి డబ్బులు తీసుకొని ఆ ప్రజలకు ఆహారాన్ని ఇచ్చేస్తున్నాడు. అయితే వీళ్ళు కూడా ధనాన్ని తీసుకొని వచ్చి ఏం చేశారంటే యోసేపు యొద్దకు వచ్చి ఏం చేశారండి? చూడండి ఆదికాండం 42వ అధ్యాయం, ఆదికాండం 42వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నట్లయింది. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయవాడు కనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖము నేలను మోపి అతనికి వందనములు చేసిరి. ఏం చేశారండి? ఎవరు వీళ్ళందరూ? యోసేపు యొక్క సహోదరులండి. వీళ్ళందరూ యోసేపు యొద్దకు ఏం చేశారు? యోసేపు యొద్దకు వచ్చి ఏం చేశారంటే ముఖములు నేలకు మోపి సాష్టాంగపడి నమస్కరించారండి. యోసేపుకి ఏ కాలం వచ్చింది? ఒక పని నుంచొని ఉంటే 11 పనులు ఏం చేస్తున్నాయి అంట? సాష్టాంగపడి నమస్కరిస్తున్నాయి అంట. అయితే యోసేపు వీళ్ళందరూ ఏం చేశారు? నువ్వు కలలు కనువాడివి, అసలు దేనికి పనికిరావు అని ఏం చేశారు? అమ్మేశారండి, తోలేశారు, నెట్టేశారు, దేనికి పనికిరావని నిరాకరించారండి. ఏమైపోయాడండి? చాలా మంది చూడండి ఇంట్లో ఉన్న వ్యక్తులు నిరాకరిస్తారు. నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఎందుకు ఉపయోగం లేదు
మంచి మార్కులు రావండి, ఇతను చెప్పిన మాట వినండి, ఇంట్లో చిన్న పని కూడా చేయడండి, అసలు దేనికి ఉపయోగం లేదండి, అసలు ఇదిగో ఈ భూమి మీద అనవసరంగా పుట్టాడండి అంటారు. అంత నీచంగా మాట్లాడతారండి, అంత హింసిస్తారు, అంతగా అవమానకరంగా మాట్లాడతారండి. కొంతమంది మాట్లాడరండి, కొంతమందిని అలా మాట్లాడినప్పుడు నువ్వు బాధపడకూడదు. నన్ను నిరాకరిస్తున్నారే, నన్ను బాధపడుతున్నారే, నన్ను దూషిస్తున్నారే, నన్ను దేనికి పనికిరాని వ్యర్థులు అన్నారే అని నువ్వు ఏం చేయడం కూడా ఏం చేయకూడదు, బాధపడకూడదు. బాధపడవచ్చా చెప్పండి? ఎందుకంటే నిరాకరించిన రాయంట తలకి మూల రాయ. ఏసేపు నిరాకరించారండి, అన్నలు నిరాకరించారు. అక్కడ చూడండి పోతీఫరు భార్య నిరాకరించి, చూడండి పోతీఫరు నిరాకరించాడు, వెలివేశాడు. ఏమయ్యాడు? ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు. పడవ చూడండి ఏ విధంగా అయితే వంగి నమస్కరించిరి అని కలొచ్చిందో, అలాగే అన్నలు కూడా తన తమ్ముడు కింద పాదాల కింద పడి తనను మోకరించి మొగాన్ని చూడండి నేలను మోపి సాష్టాంగం పడి ఏం చేస్తున్నారు? నమస్కరిస్తున్నారు. నాకు చదువచ్చు నీకు రాదు, నాకు ధనం ఉంది నీకు లేదు, నేను ఇదిగో ధనవంతుడు నువ్వు పేదవాడివి, ఇదిగో నాకు కారు ఉంది నీకేమీ లేదు, నేను ఆహారం తిన్నాను నీకు 3 పూట్ల భోగం లేదు అనేవాళ్ళు. చూసావా నేను బంగారం దొరుకున్నాను నీకేముంది అని వెలివేసినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా ఏందండి బాధపడమాకు ప్రియమైన సహోదరి సోదరులారా. ఏసేపు నిలివేస్తే అంట ఏసేపు బాధపడలేదండి. ఏమయ్యాడు? రాజు అయ్యాడండి. అన్నలు వచ్చి నమస్కరిస్తే అన్నల్ని ఏమన్నాడైనా, ఇదిగో మీరు వేగుల వారిలా కనపడుతున్నారు నాకు, మీరు అసలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారండి? అప్పుడు చెబుతున్నారయ్యా మేమందరం ఒక తండ్రి యొక్క కుమారులు అయ్యా, మేమందరం 12 మందిని, అయితే ఒకడు లేడయ్యా, ఒక వ్యక్తి ఇదిగో మా తండ్రి వస్తున్నాడు, మేము 10 మందిని ఆహారం కోసం ఈ ప్రాంతానికి వచ్చామంటే మీరు చెప్పేది నిజంగా అదేమో, నిజంగా నీకు ఇంకొక తమ్ముడు అంటే ఆ వ్యక్తిని మీరు తీసుకురండి, తీసుకొచ్చేదాకా నేను మీలో ఉన్నటువంటి మీ సహోదరుడైనటువంటి షిమ్యోని నేను బంధిస్తానని బంధించి ఆ మిగిలినటువంటి 9 మందికి ఏం పంపించాడండి? ఆహారాన్ని వారి యొక్క గోనె సంచుల్లో పెట్టి వారి రోకలు వారికే ఇచ్చి పంపించాడండి. వీళ్ళు చక్కగా అవి తీసుకొని వెళ్ళి కొన్నాళ్ళు తిన్నారు. కొన్నాళ్ళు తిన్న తర్వాత తండ్రిని అడుగుతున్నారు, అయ్యా ఐగుప్తు దేశంలో ఉన్న అధికారి ఏమని అడుగుతున్నాడంటే మన తమ్ముడు కూడా తీసుకెళ్తేనే ఏమిస్తాడంట? ఆహారాన్ని ఇస్తానని అడుగుతున్నాడంటే తండ్రి అన్నాడు, నేను ఇప్పటికే ఒక కుమారుని పోగొట్టుకున్నా, ఇంకొక కుమారుని పోగొట్టుకోను, నేను ఇదిగో నా కుమారుని అంటే వాళ్ళు అడిగితే ఇట్లేదండి. తీపోయేసరికి లాస్ట్కి ఏమైంది? తెచ్చిన ఆహారం మొత్తం అయిపోయింది. ఇంకేం చేయాలి? మరలా ఆహారం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏసేపు యొద్దకు వెళ్ళాలండి. అయితే తండ్రిని అట్టగా అడిగి, ఇదిగో నీకు మేమట్టుంటాం, అవసరమైతే మా కుమారుల్ని మేమైనా చచ్చిపోతాం కానీ ఆ బెన్యామీని మట్టికి వాళ్ళకి అప్పగించం అని చెప్పి రూబేన్ ఏం చేశాడంటే తన తండ్రిని బతిమాలి ఈ బెన్యామీని కూడా తీసుకొని ఏసేపు యొద్దకు వెళ్తుండే తండ్రి అన్నాడు, అయ్యా మీ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి ఆహార పదార్థాలని ఏందండి తేనెని అనేకమైన వాటిని తీసుకొని రాజుకు బహుమతికి ఇవ్వండి అయ్యా అని చెప్పి తీసుకొని పోమంటే తండ్రి మాట ప్రకారం అక్కడ ప్రసిద్ధిగా ఉన్నటువంటి కొన్ని వాటిని, కానాను దేశంలో ప్రసిద్ధిగా ఉన్న వాటిని తీసుకొని ఏసేపు యొద్దకు వెళ్ళారండి. ఏసేపు యొద్దకు వెళ్తే చూడండి ఆ ఏసేపు ఏం చేస్తున్నాడు? మీరు ఇంకా వేగులు వారే అని అంటుంటే వీళ్ళల్లో చూడండి అన్నదమ్ములు గొడవాడుకుంటాం. ఆ దినాన్ని నేను చెప్పానా ఆ తమ్ముడిని ఏం చేయొద్దని, మీరు ఆ తమ్ముడిని చేయబట్టే మనకి ఈ బాధలు వచ్చినాయి, మనల్ని ఎవరు నమ్మట్లేదు అని ఒకరినొకరు కొట్టుకుంటుంటే ఒకరినొకరు తిట్టుకుంటుంటే ఏసేపు ఇదంతా విన్నాడు. అన్నల్ని ఏసేపు గుర్తుపట్టాడు కానీ ఏసేపు నన్ను గుర్తుపట్ల. ఎందుకంటే ఆయన పేరు ఏసేపు కాదండి.
ఏంటంటే ఆయన పేరు ఆదికాండం 41వ అధ్యాయం 45వ వచనం చదువుకున్నట్లయితే, మరియు ఫరో యోసేపునకు జప్నత్వ నిహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తెకు అసేనాతునిచ్చి పెళ్లి చేసాను. ఏం పేరు పెట్టాడండి? జప్నత్వ నిహు అనే పేరు పెట్టాడు. కాబట్టి చూడండి, యోసేపు అన్నలు ఏం చేయలేదు, గుర్తుపట్టలేదు. కానీ అన్నలు యోసేపు గుర్తుపట్టాడు. అసలు వీళ్ళు ఏం చేస్తారా అని చూస్తున్నాడు. వీళ్ళు ఒకరినొకరు తిట్టుకున్నారు. మన వల్లే కదా ఇప్పుడు ఒక తమ్ముడిని జైల్లో వేయించాం. ఇవన్నీ మనం మన తమ్ముడి విషయంలో చేసిన తప్పులే కదా, బాధలే కదా, ఒకరినొకరు నిందించుకున్నారు. ప్రేమైన సహోదరి, కాబట్టి మనం ఇతరుల్ని నిరాకరించకూడదండి. ఇప్పుడు ఇతరులను ఎలా పడితే అలా వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే నిరాకరించిన రాయి తలకి మూలరాయి అయ్యిందండి. చూడండి, అన్నలందరిని పిలిచి వాళ్ళకి ఆహారం పెట్టాడండి. చేసి వంతుల చొప్పున పెట్టాడు. బెన్యామీనికి 5 వంతులు తెచ్చాడు. ఇచ్చి మరలా తిరిగి వారికి ఆహారాన్ని ఇచ్చి ఏం చేశాడంట, ఇంటికి పోయే సమయంలో ధాన్యాన్ని రోకల నుంచి పంపిస్తుంటే ఈ అన్నలు ఆ 11 మంది చూడండి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో యోసేపు ఒక అధికారిని పిలిచి, ఇదిగో ఇలా 11 మంది వెళ్తున్నారు చూడు, వారి గోనెల్ని ఏం చేయమన్నాడు, ఒకసారి చెక్ చేయమంటే చూడండి ఈ అధికారులు యోసేపు యొక్క అన్నలు ఇంటికి ప్రయాణం ఏంటంటే వారి నాపి, ఇదిగో యజమానుడు మీకు మేలు చేస్తే మీరు ఆయన కీడు చేస్తున్నారేంది, ఆయన మీకు ఆహారం ఇచ్చాడు అన్ని ఇస్తే ఆయన యొక్క పాత్రని మీరు అట్ట దొంగిలెత్తున్నారు, ఆయన దానిలోనే త్రాగుతాడు, దానిలోనే శకునాన్ని చూస్తాడు, అలాంటి గిన్నెని మీరు ఎలా దొంగిలిచ్చారు అని అంటే వాళ్ళు అన్నారు, అయ్యా మేము ఏ గిన్నె దొంగిలించలేదు, కావాలంటే మా యొక్క గోతాలు చూసుకోన్నప్పుడు ఈ ఉన్నటువంటి అధికారులు ఆ 11 మంది గోతాన్ని చెక్ చేస్తే ఎవరు గోతంలో దొరికిందండి గిన్నె? బెన్యామీను యొక్క గోతములో గిన్నె దొరికితే ఆయన అన్నాడు, ఈ బెన్యామీని తీసుకెళ్ళి చెరసాలలో వేయమన్నాడు. అప్పుడు వీళ్ళందరూ అన్నాడు, అయ్యా నా తండ్రి వృద్ధాప్య వయసులో ఉన్నాడయ్యా, అతను ఈ వ్యక్తిని తీసుకెళ్ళలేదంటే చంపేస్తాడయ్యా, మేము ఇదిగో ఆ వ్యక్తిని క్షేమంగా తీసుకొస్తామని మా తండ్రికి చెప్పామయ్యా అంటే అప్పుడు యోసేపు ఏమన్నాడండి? చూడండి, ఆదికాండం 45వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లయింది. అంతటా యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు భయపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. చూడండి, వీళ్ళందరూ వెలివేశారు యోసేపు, అన్నలు వెలివేశారు. కానీ యోసేపు అన్నలు ఏం చేశాడండి? ప్రేమించాడు. ప్రేమైన సహోదరి, వారిని పిలిచి వారికి ధాన్యం ఇచ్చి సంతోషంగా, ఇది మీరు అమ్మివేసిన తమ్ముడిని నేనే, యోసేపు నేనేం చెబుతున్నాడు. ఎందుకని? తండ్రి క్షేమంగా ఉన్నాడా? మీరు బాధపడద్దు, మీరు అమ్మివేసింది ఎందుకు? ఇప్పుడు ఆహారం దొరకాలంటే నా వల్లే మీకు ఆహారం దొరుకుతుంది, అందుకే దేవుడి స్థలానికి నన్ను పంపించాడేమో అని అన్నల మీద కూడా నిందేయట్లేదని నేత్రడా ఆయన వెలివేసాడు యోసేపు. మరి వెలివేస్తే ఇతను పాపం ఉందా, ఇతనికి బాధ ఉందా, ఇతనికి వారిని చేయాలని కక్ష ఉందా? లేదండి. కాబట్టి నిరాకరించిన రాయి తలకేమైంది? మూలరాయద్ది. కాబట్టి నువ్వు ఎవరిని నిరాకరించకూడదు, ఎవరిని వెలివేయకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు.
ఇతని దగ్గర ఏమి లేదు, దేనికి ఉపయోగం లేదు, ఈ దగ్గర ఏమి లేదు, దేనికి ఉపయోగం లేదు అని అనకూడదండి. ఏదో ఒక సమయానికి దేనికో దానికి ఉపయోగపడతారు. ఏంటండి, మనం విడిచిపెట్టకూడదండి, వదిలేయకూడదు దేవుడు. ఆ సమయం వచ్చినప్పుడు చూడండి, నువ్వు వెలివేసిన వాడే, నువ్వెందుకు పనికిరాదన్నవాడే నీకు సహాయం చేయొచ్చు. ఇదిగో నువ్వెందుకు పనికిరాదన్నవాడే నిన్ను చూడండి ఏదైనా అపాయం ఉన్నప్పుడు రక్షించవచ్చు. ఇదిగో ఇతని వల్ల ఏం ఉపయోగం లేదన్నవాడే నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకురావచ్చు. అన్నలు దేనికి పనికిరాడని అమ్మేశారండి, వెలివేశారని. మరి ఆయనే మరిని పోషించాడు ప్రియమైన సహోదరి. కాబట్టి నువ్వు దేన్ని నిరాకరించు, ఎవరిని నిరాకరించకూడదు. చాలా మంది యేసు ప్రభువుని నిరాకరిస్తాడు. అతను మన దేవుడు కాదు, ఎక్కడి నుంచో వచ్చాడు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్నాడు అని వెలివేస్తున్నారు, నిరాకరిస్తున్నారు ప్రియమైన సహోదరి. అక్కడ ఉన్న ప్రజలు కూడా యేసు ప్రభు యొక్క శక్తి తెలియక సిలువ వేశారు. ఏంటండి, మనం దేన్ని నిరాకరిస్తున్నాం? దేవుని నిరాకరించకూడదు. దేవుని ఏం చేయాలి? మన ఇంట్లో పెట్టుకోవాలి, మన గృహంలో పెట్టుకోవాలి, మన హృదయంలో పెట్టుకోవాలి. ఆయన సన్నిధిలో మనం ఆయన్ని ఆరాధించాలి, నిరాకరించకూడదు. డబ్బు ఉన్నంతసేపు మనం దేన్ని ఏందండి గుర్తుంచుకోవాలి. ఏమైపోయి మేము ఒక దెబ్బ తగిలితే మోకరించి ప్రార్థన చేయాలి, ఒక సమస్య వస్తే మోకరించి ప్రార్థన చేయాలి, లేకపోతే అసలు దేవుడే లేడు అంటాను. కానీ నిరాకరించిన తలకి ఉండదు. కాబట్టి నువ్వు దేన్ని నిరాకరించకుండా ఏం చేయాలి? ప్రతి మనిషిని కానీ, ప్రతి వ్యక్తిని కానీ, ప్రతి ఒక్క వాటిని ఏం చేయాలి? నిరాకరించకుండా ఏం చేయాలండి? నమ్మకంగా ఉండాలి ప్రియమైన సహోదరి. నువ్వు నిరాకరించినప్పుడు చూడండి, మరలా తిరిగి మూలరాయిగా అవుతాయి. కాబట్టి నిన్ను ఎవరైనా నిరాకరించినా కానీ నువ్వు అన్ని పట్టించుకోకుండా దేవుని సన్నిధిని యథార్థంగా జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు తన వినికిల్లో జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి